ఈ రిపోర్టు నేను వస్తా, దానికే వస్తా. ముఖ్యమంత్రి 13-17 సెప్టెంబర్న ప్రకటన చేశాడు. ఏమని? జంతు అవశేషాలని, జంతు కొవ్వుని కలిపారు తిరుమల తిరుపతి లడ్డులో అని. ఈ రిపోర్ట్లన్నీ కూడా నెయ్యిని ల్యాబ్కి పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా. మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలియదు. ఆ 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్లు చదివి వినిపిస్తా. పాప ఆయనకి సమయం లేదు. ఆయన పరిహార దీక్షకి వెళ్ళారు, ప్రాయశ్చిత్త దీక్షకి వెళ్ళారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష కరెక్టే అది, ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన. నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాననుకోండి, నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను. నేను ఎవరినన్నా దూషించినా, ఎవరినన్నా కొట్టినా, దేవుడిని ఎవరినన్నా మాట అన్నా నేను ప్రాయశ్చిత్త దీక్ష నేను చేస్తా. నా తప్పుకి నేను చేసుకుంటా. బైబిల్లో కన్ఫెషన్ అంటారు. నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటూ కన్ఫెషన్. మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త దీక్ష తను తప్పు చేసినందుకు. ఎవరో లడ్డూలో కల్తీ చేస్తే అనుకుందాం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకు ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు, లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైన అల్టరేషన్ జరగలేదు. దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం. తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి, సనాతన ధర్మంలోకి రండి, రోడ్ల మీదకి రండి, హిందువులందరూ రండి, కొట్టుకోండి, చచ్చిపోండి, అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు. వాళ్ళకి జరిగితే మెదలకుండా ఉంటారా, వీళ్ళకి జరిగితే మెదలకుండా ఉంటారా, మన హిందువుల మీద కాబట్టి కదా, చూసారా ఎంత అటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలు రేపుతానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు. పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదని తెలుసు. ఓ అంబు బుష్ అని ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక ఇష్యూను సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు. పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అడల్టరేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని, గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ముస్లింస్ కి, హిందువులకి, క్రిస్టియన్లకి, హిందువులకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఘర్షణను రేపుతున్నాను అని ఆయనకు తెలుసు. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నాడు. పాపం ప్రాయశ్చిత్త దీక్ష కరెక్ట్ పదం. ఆయనకి తెలుసో తెలియక పెట్టుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రాయశ్చిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం. మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా. ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు. నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా. 0.5% లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల. ఇందుకే రోడ్ మ్యాప్ అడుగుతుంది. ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అబండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి, కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి, లడ్డు అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి అపశృతి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకుని క్రిస్టియన్లకి, ముస్లింస్ కి, హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్ లో 5.5 కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు. ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది, తగలాలి. ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా. ఎస్, వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ 5 సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు. పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం. లార్డ్ వెంకటేశ్వరతో, కృష్ణమ్మతోటి మీరు ఆడినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాలను మాత్రం ఖచ్చితంగా వెంటాడతాయి. గుర్తుపెట్టుకోండి.
ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా. ఆయన ఏదో గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా. నాకు తెలిసి నేను కళ్ళు మూసుకోగానే 10 నిమిషాల్లో నిద్రపోతా. నా దగ్గర ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు, కానీ మనశ్శాంతి ఉంది. బహుశా రిక్షా దొక్కునేవాడికి కూడా, మా అన్నకి మా తమ్ముడు ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పనిచేసుకునే అక్క చెల్లికి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే 3 ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయనేమో పవన్ కళ్యాణ్, 3 ఆయనేమో నారా లోకేష్. ఇలా 3కి నిద్ర ఉండదు. ఎందుకు? ఎంతున్నా సరిపోదు వీళ్ళకి. ఇంకా ఏదో కావాలి. ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు. ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు. నారా లోకేష్ 75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు. ఇది 4వ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్. ఇంకేం కావాలి మీకు? ఎందుకు లాటు వెంకటేశ్వర, కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి? తప్పు ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీ మంత్రివర్గం వాళ్ళు వెళ్ళి లాటు వెంకటేశ్వరానికి మొక్కండి. తప్పు చేశాము, క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పాపపు కార్యాలు చేయమని. చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, కుప్పకూలిపోవటం ఖాయం. లాటు వెంకటేశ్వర కలియుగ దైవంతో మీరు ఆటలాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరులారు. ఈ రిపోర్టు 6/7/2024లో వచ్చింది. ఎవరు ఈ రిపోర్టు? మీకు ఎన్డీడీబీ రిపోర్ట్. వీళ్ళు శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్టు దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్. These are the observations in report. The sample description is given as specified by the customer and NDDB CALF Limited is not responsible for verification in all cases. Sample is not drawn by NDDB CALF Limited. అంటే నెయ్యి ఏదైతే టెస్ట్ చేయమని పంపించారో ఆ నెయ్యి ఎన్డీడీఎఫ్ తీసుకున్న నెయ్యి కాదు, శాంపిల్ డ్రాన్ చేసిన నెయ్యి కాదు. ఈ నెయ్యి ఎవరు పంపించారో ఎవరికి తెలియదు. బహుశా టీటీడీ పంపించే ఉండొచ్చు. ఈ టీటీడీ పంపించినటువంటి రిపోర్టు బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈ రిపోర్ట్ ఇచ్చింది ఈ శాంపిల్స్. ఎవరు శాంపిల్స్ తీశారు? నెయ్యి ఎక్కడి నుంచి తీశారు? నెయ్యి శాంపిల్ ఒక్కసారి ఇలా తీసిన తర్వాత, నేను ఒక జడ్జిగా పనిచేశాను ఒక 10 సంవత్సరాల పాటు. ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్ కేసెస్ ట్రయల్ చేసినటువంటి వ్యక్తిగా లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు? ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక చిన్న బౌల్లో ఒక హోటల్కి వచ్చి ఒక శాంపిల్ లిఫ్ట్ చేసినప్పుడు, ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినప్పుడు, ఆ ఆయిల్ 24 అవర్స్ గాలికి గనక ఇలాగ పెట్టి, అంటే ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినటువంటి ఆయిల్ 24 అవర్స్ గనక గాలిలో పెడితే స్పెసిఫికేషన్స్ మొత్తం మారిపోతాయి, అడల్టెడ్ అయిపోతుంది. ఈవెన్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ కనుక ఒక గిన్నెలో పోసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనుక గాలికి పెడితే ఆటోమేటిక్గా స్పెసిఫికేషన్స్ అన్ని మారిపోతాయి. అందుకనే ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్ లో శాంపిల్ లిఫ్టింగ్ కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. శాంపిల్ లిఫ్ట్ చేసేటప్పుడు 4 శాంపిల్స్ లిఫ్ట్ చేయాలి. ఒక శాంపిల్ ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలి, ఒక శాంపిల్ కస్టమర్కి ఇవ్వాలి, ఇంకొక శాంపిల్ ల్యాబ్కి పంపించాలి, ఇంకొక శాంపిల్ రేపొద్దున స్టేట్ ల్యాబొరేటరీలో ఏమైనా తప్పుడు రిపోర్ట్ వస్తే నేషనల్ ల్యాబొరేటరీకి ఫైనల్కి పంపించడానికి ఈ శాంపిల్ ఉండాలి. 4 శాంపిల్స్. ఈ 4 శాంపిల్స్ లో కూడా ఒక శాంపిల్ కస్టమర్ దగ్గర ఉన్నటువంటి శాంపిల్ కాకుండా ల్యాబొరేటరీకి పంపించేటువంటి శాంపిల్ జడ్జి గారి సంతకం పెడితే తప్ప పంపించడానికి లేదు.
యాజ్ ఇఫ్ నా ఇష్టం వచ్చినట్టు ఫుడ్ అండ్ అడల్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి, అధికారి వచ్చేసి, కమిషనర్ వచ్చేసి నేను ఒక శాంపిల్ లిఫ్ట్ చేశాను ల్యాబ్కి పంపిస్తున్నానంటే నువ్వు ఏ ల్యాబ్కి పంపించావు నాకేం తెలుసు, ఏ శాంపిల్ పంపించావు నాకేం తెలుసు. శాంపిల్ పంపించేటప్పుడు అది ఓపెన్ చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ గాలికి పెడితే దాని స్పెసిఫికేషన్స్ అని మారిపోతాయి కదా. అందుకని వీళ్ళు ఈ రోజు రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు, శాంపిల్ మేము కలెక్ట్ చేయలేదు, శాంపిల్ మేము లిఫ్ట్ చేయలేదు, శాంపిల్ ఇచ్చినటువంటి శాంపిల్ మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదైతే ఇచ్చారో మేము అదే చేశాం. నెంబర్ 1. నెంబర్ 2, the test report shall not be reproduced whole or in any part in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per directions of the court, and shall not be used as a evidence on media and social media, print media, any other media without prior permission of the managing director or deputy director of NDDB CAF Limited. ఈ రిపోర్టు కోర్టుల్లో పనికిరాదు, ఎవిడెన్స్గా పనికిరాదు, మీడియాలో చూపించడానికి పనికిరాదు. ఇది కేవలం టెంటేటివ్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్టు, అది కూడా మీరు ఇచ్చిన శాంపిల్ మీరు ఇచ్చిన రిపోర్టే, కానీ దీనికి ఏ విధమైనటువంటి ఫైనాలిటీ కన్క్లూజన్ లేదు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని ముఖ్యమంత్రి జంతు అవశేషాలు కలిసి, పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్తావు. సిగ్గుందా నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? నువ్వు లాటి వెంకటేశ్వర భక్తుడుగా, లాటి వెంకటేశ్వర భక్తుడు మా క్లయింట్ అని నిన్న సుప్రీంకోర్టులో చెప్తున్నాడు వాళ్ళ లాయర్. లాటి వెంకటేశ్వర భక్తుడు ఎవడైనా చెప్తాడు అబద్ధాలు ఆడతాడా? నాకు తెలిసి చర్చికి వెళ్ళే ఏ హిందువు, చర్చికి వెళ్ళే ఏ క్రిస్టియన్, మసీద్కి వెళ్ళే ఏ ముస్లిము కూడా ఇన్ని అబద్ధాలు ఆడతారు. లాటి వెంకటేశ్వర తిరుమతి దేవస్థానం మీద, ప్రసాదం మీద ఇంత అబద్ధం, ఇంత ప్రచారం, ఇంత రాజకీయ ప్రయోజనాలతోటి ఎస్ ఒకవేళ కలిసిందే అనుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా. నేను కూడా తిన్నాను లడ్డు, నువ్వు కూడా తినుంటావుగా లడ్డు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, మినిస్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా తినుంటారుగా. పామరుడి దగ్గర నుంచి కోటీశ్వరుడికి తినుంటాడుగా. ఈరోజు తిన్న వ్యక్తి అయ్యో నేను జంతు అవశేషాలను తిన్నానా, కొవ్వును తిన్నానని బాధపడతాడుగా. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది, దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పకూడదు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న కామన్ సెన్స్ లేదా నీకు? లేదు. ఎందుకంటే అధికారం కళ్ళు మూసిపోయింది. మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు. ఈయన మాట్లాడటం వెంటనే ఈయన ప్రాయశ్చిత్త దీక్షను ఈయన మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఆయన వీడియోలు ఉన్నాయి, ఆయన వీడియోలు వేస్తే ఇంకా సిగ్గుపోద్ది. వేస్తాను, అది కూడా వేస్తాను. ఎందుకంటే సిగ్గు రావాలి ఎట్లాంటి వాళ్ళకి. సిగ్గు వస్తే గానీ ఇంకొకసారి రేపొద్దున వీళ్ళు ఇంకొకసారి ఇలాంటి చేయకుండా ఉంటారు. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటున్నా. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ గానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి, ఎవరు దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది. ఈయన మాటలు చూడండి. అసలు ఇంతకంటే This is a very good product. Don't miss out on it. Don't ఇంతకంటే wait until the day you need it. ఇది Use it ఏం now. ఉండదేమో అనిపిస్తుంది. ఇది కూడా వినాలి మీరు. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు. అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాకి వెళ్తే ఇలాగా ప్రవర్తిస్తారంటే ఏంటి? ముస్లింస్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయమని కోరుకుంటారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా? మక్కా ఎందుకు వచ్చింది మధ్యలో? మక్కా ఎందుకు వచ్చిందండి మధ్యలో? లోపల వచ్చేస్తారా మీరు?
మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తాం ఇస్తామని చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవు అనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. ఒక ఇస్లాం జరిగితే, ఒక క్రిస్టియన్కు జరిగితే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి మీరు మాట్లాడే అంశాలు ఏంటండి? ఒక పక్కేమో ఈ రిపోర్ట్లో అసలు మాకేం సంబంధం లేదు, మీరు పంపించిన శాంపిల్లో మేము ఏదో వెరిఫై చేసాం, ఇది ఫైనల్ కాదు, కన్క్లూజన్ కాదని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇంకో పక్కేమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడనే వాడలేదు, వాడకుండా కూడా వెనక్కే పంపించేసామని మీ ఈవో చెప్తారు. ఇంకో పక్క మీరు చూస్తేనేమో జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చింది అంటున్నా నేను ఎవడు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవడు కడగమన్నాడు? హిందువులందరూ రోడ్డు మీదకి ఎవడు రమ్మన్నాడు? అందరూ వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్ష అది? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేయమన్నారు? ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని, ఎవరు హిందూయిజాన్ని, ఎవరు ముస్లింస్ ని, ఎవరు మక్కాని, ఎవరు మసీద్ని, ఎవరు చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ పాల్ ని ఎవరన్నారు? మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి, మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి. మీరు హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి, సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను, ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచ్చ నీచాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు. అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని, అందుకు కదా మీ జీవితం అట్లా తయారైపోయింది. మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా. వెళ్ళి ఒకసారి సోషల్ మీడియా చూడండి, మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేవుణ్ణి రాజకీయాలకు వాడుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ సమగ్రతకు ఒక ప్రతిరూపమైనటువంటి ప్రాజెక్టులను కూడా కూలగొట్టడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం. దీనంతటికీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ భారతీయ జనతా పార్టీ. నేను ఇంకో రిపోర్ట్ కూడా చూపిస్తా. ఇవన్నీ కూడా అవే రిపోర్ట్లు, సేమ్ రిపోర్ట్లు. నేను చెప్తా, మిస్టర్ పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం గురించి మాట్లాడే మిస్టర్ పవన్ కళ్యాణ్ మా తోపు, తురుంకాను, ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారని టీవీ డిబేట్లోకి వచ్చి గైగైగైగమని మాట్లాడేటువంటి జన సైనికులు, వీర మహిళలు మీకు కూడా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. తెలుగు, ఇంగ్లీషు చదవటం నేర్చుకోండి. ఎగ్జిస్టింగ్ లాస్ చదవటం నేర్చుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్స్ ఇవన్నీ కూడా నేతికి సంబంధించి, నెయ్యి ట్యాంకులకు సంబంధించి ఎలా రావాలి, ఎక్కడ టెస్టులు జరగాలి, ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లు ఫెయిల్ అయితే ఎలా జరగాలి అని మీకు 2022-23 నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ నేమ్ ALPHA, ఇన్వాయిస్ నెంబర్ AM02/2021-2022, రిజెక్టెడ్ ట్యాంకర్ నెంబర్ UP13800909. ఇవన్నీ కూడా 2022-23లో నెయ్యి ప్రామాణికాలు లేవు అని రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్స్. ఇప్పటికైనా కాస్త కామన్ సెన్స్ తోటి మాట్లాడండి. రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అనేం కాదు అర్థం. కూటమి ప్రభుత్వం అబద్ధాలు ప్రజలని మోసం చేస్తున్నాయి, ప్రజలను కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తున్నాయి. కోటాను మంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈరోజు చర్చకు రావాల్సినటువంటి అంశం. మన ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లో భార్య, మీ భార్యని, భువనేశ్వరి గారిని, వారిని అసెంబ్లీలో గత మినిస్టర్లు ఒక చిన్న మాట అన్నారు అని, నారా లోకేష్ మాట అన్నారు అని రోడ్డు మీదకి వచ్చి టీవీ డిబేట్లో నారా లోకేష్ ని, వాళ్ళ మదర్ని ఇలా మాట్లాడడం తప్పు అని వైఎస్ఆర్సీపీ మంత్రులను కూడా
చీల్చి చెండాడిన వ్యక్తిని నేను. రాజకీయాలకి ఇంట్లో భార్యలు, తల్లిదండ్రులు, మన బిడ్డలు, దేవుడు ఇవి రాకూడదు సార్. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు, సిగ్గు తెచ్చుకోండి, దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అన్నాడు. ఒకరోజేమో క్రిస్టియన్ అంటాం, ఇంకో రోజేమో ముస్లిం అంటాం, ఇంకో రోజేమో మా నానేమో హారతి కర్పూరంలో సిగరెట్ వెలిగించుకున్నాడు అంటాం. నిన్న చూస్తేనే మా ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటుందని చెప్పావు. ఒక మాట ఉండదు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు, ఒక చదువు ఎక్కడ చదివావో తెలీదు, ఏమున్నావో తెలీదు. మా కర్మ, నువ్వు 28 సినిమాలు తీసావు, ఈ రాష్ట్రానికి ఒక హీరో అయిపోయినావు, నీకు ఒక ఇమేజ్ ఏర్పడింది, మాకు ఒక డ్యామేజ్ అయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యామేజ్ అయింది. మీ ఇమేజీ ఈ డ్యామేజీ మొత్తం కలిపి రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు భరిస్తారు మిమ్మల్ని, నో డౌట్. కానీ నేను అనేది తెలుసుకొని మాట్లాడు. ఇవన్నీ రిజెక్టెడ్ ట్యాంకర్స్. గత ప్రభుత్వంలో 1 సంవత్సరంలో రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ట్యాంకర్లు అడల్టేషన్ జరుగుతూ ఉంటుంది, ముందుంటుంది, వెనుకుంటుంది. తప్పేం లేదు. అది కొన్ని తప్పులు జరుగుతుంటాయి, కొన్ని రైట్లు జరుగుతుంటాయి, కొన్ని మాటలు జరుగుతుంటాయి. కానీ ఈ విధంగా ఒక రాజకీయాలకి వాడటం అనేది ఒక్కసారి పునరాలోచించుకోమంటున్నాం. రేపొద్దున ఫైనల్గా సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది నేనైతే ప్రెడిక్షన్ చేయగలుగుతున్నాను. నిన్న గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగినటువంటి మాటలు, ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట. ఎవరంటే కాంపిటెంట్ పర్సన్ చెప్పాల్సింది? నెయ్యి కల్తీ జరిగిందని ఈవో చెప్పకుండా ముఖ్యమంత్రి ప్రకటన చేసేస్తే నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. ఈ రిపోర్ట్ వచ్చింది 12వ తారీఖు 7వ నెల శాంపిల్స్ పంపిస్తే 23 7వ తారీఖున కంప్లీషన్ అయితే శాంపిల్ రిసిప్ట్ 17/7 తీసుకొస్తే 23 జూలై నెలలో వీళ్ళకి రిపోర్ట్ శాంపిల్ వచ్చింది. సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా? సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా? ముఖ్యమంత్రి, మంత్రి రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలా? అంటే సిస్టమాటిక్ గా వరదలు అయిపోయిన తర్వాత, ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇంకొక ఇష్యూ, ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ, ఈ ఇష్యూ అయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ. అబద్ధాలతోటి ఒక బిల్డింగ్లు కట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఒక సిట్ వేశారు. ఐజీ స్థాయి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎవరో ఒక సిట్టు. ముఖ్యమంత్రి కల్తీ జరిగింది, కొవ్వు పంది ఆవు కొవ్వు కలిసింది అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రి ఉపవాస దీక్షలు, ప్రాయశ్చిత్త దీక్షలు మొత్తం చేస్తున్నాడు. మంత్రి ప్రమాణం చేస్తానని అక్కడికి వచ్చి అంటున్నాడు నారా లోకేష్. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ఏం చదువుతాడండి ఇవన్నీ అన్న తర్వాత? అబ్బెబ్బెబ్బే అసలు కల్తీయే జరగలేదు, ఎక్సలెంట్ అని రిపోర్ట్ ఇస్తాడా? సెన్స్ ఉందా మీకు? ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడిన తర్వాత ఐజీ ఏం రిపోర్ట్ ఇస్తాడండి? మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక, నా కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్ట్ ఇవ్వక, గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అని రిపోర్ట్ ఇవ్వక, ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత, ఒక మంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత, ఒక ఉప ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత ఐజీ వచ్చి దానికి కాంట్రారీగా నో ఇది పనికిరాదని చెప్తాడా? కామన్ సెన్స్ ఉందా ఏమైనా మీకు? ముందు సిట్టేసి విచారణ వచ్చిన తర్వాత ఆ విచారణ రిపోర్టుని చదవాల్సింది ఈవో. ఇదిగో గత ప్రభుత్వంలో ఇలా అక్రమాలు జరిగినాయి, ఈ అక్రమాలను మేము సిట్టేశాము, ముఖ్యమంత్రి గారికి రహస్యంగా మేము విచారణ చేయమని రాశాము, రహస్యంగా విచారణ జరిగింది, ఇదిగో ఐజీ స్థాయి అధికారి, సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చారు అని ఈ రిపోర్ట్ ని బహిర్గతం అప్పుడు చేయాలి తప్ప ఒక ముఖ్యమంత్రి ఒక మాట అనేసేసి అబ్బో ఇదిగో అదిగో అని చెప్పేసి ఒక 10 రోజుల తర్వాత ఒక సిట్ వేసేస్తే సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుంది? సుప్రీంకోర్టు అదే అడిగింది. ఎలా ఇస్తుందండి సిట్టు రిపోర్టు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు. ఏమని? మరి సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పక, జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఎఫ్ఐఆర్ గా రాయక నువ్వు చెప్పింది ఎలా రాస్తారని మీ అందరూ అడిగిన వాళ్ళమేగా. నేను ఇప్పుడు అది కూడా అడుగుతున్నా. సిట్ అనేది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో పనిచేసేటువంటి, గౌరవ హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ, ఈ ఎస్పీ, ఈ డిఐజీ, ఈ ఐజీ మీకు ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వక ఇది జరగలేదని గత ప్రభుత్వానికి ఫేవర్ గా రిపోర్ట్ ఇస్తారని హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ విల్ ఎక్స్పెక్ట్? సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమన్నా వేయొచ్చా అని అడిగితే నాకు తెలిసి రేపు సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత
సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మేము ఆలోచిస్తామండి. సిబిఐ ఎంక్వైరీ వేయాలా వద్దా, స్వతంత్ర దర్యాప్తు సంస్థ, సుప్రీంకోర్టు జడ్జి మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ వేయాలా వద్దా అని దాని మీద సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని అంటారు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే రేపొద్దున గనక సుప్రీంకోర్టులో గనక ఇది సిట్ వేయండి, మీ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి, సిబిఐకి మేము రెడీగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ అంటుందని నేను అనుకోవటం. అన్నది అనుకుంటే మొత్తం దొంగలందరూ దొరికిపోతారు.